నిస్వార్థంగా సేవ చేస్తున్న వాలంటీర్లకి పెన్షన్లు ఇవ్వకుండా చేస్తున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఒక అభియోగం వేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దాన్ని ఏ రకంగా చూస్తుంటారు? ఒకటి, పెన్షన్ గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఈరోజు అసత్య కథనాలు, అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దిగజారిపోయి ఉన్నాడు. ఓటమి తాలూకా భయం తన కళ్ళల్లో కనబడుతూ ఉంది, చేతల్లో కనబడుతూ ఉంది. పెన్షన్ అనేది ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎన్నో ఎలక్షన్లు వచ్చాయి, ఎక్కడ కానీ ఆగలేదు. నిస్వార్థంగా ప్రజలకు ఇస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఎలక్షన్ కమిషన్ ప్రాపర్గా ఒక ప్రొసీజర్ ఇచ్చుంటే దాన్ని కూడా వక్రీకరిస్తూ తన చేతిలో ఉండే వ్యవస్థలను పట్టుకొని తన పార్టీ వాళ్ళ చేత తప్పుడు కథనాలు రాయిస్తూ ఉన్నాడు. ఇవేంటంటే మీరు ఒక్కటి ఆలోచించండి అండి. ఇక్కడ పెన్షన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? వాలంటీర్లు కాకుండా ప్రత్యామ్నాయం ఇంకొకటి ఏర్పాటు చేసుకోండి. సచివాలయ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళని ఉపయోగించుకోండి, ఎక్సెప్షన్ వాలంటీర్స్ అన్నారు. అంటే ఇది క్లారిటీగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటీస్లో ఉంది. బహుశా ఈ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీ నాయకులు చదువుకోలేదు కాబట్టి, వాళ్ళు మూర్ఖులు కాబట్టి వాళ్ళకి తెలియలేదేమో. ఒక్కసారి చదవండి. ఈరోజు అది తెలియకుండా చంద్రబాబు నాయుడు గారి పైన అసత్య కథనాలు రాస్తూ ఉన్నారు. ఒకటి, పాయింట్ నెంబర్ 1, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా అడ్డుకోవాలా. రెండోది, పెన్షన్లు ఇవ్వడానికి ఈరోజు మ్యాన్ పవర్ ఏదో సరిపోదు ఈ విధంగా అంటూ ఉన్నారు. మీరు ఒక్కటి చూస్తే అండి, మ్యాన్ పవర్ విషయంలో మనం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వక్రీకరిస్తున్నాడు అనే దానికి కొన్ని ఆధారాలు ఉన్నాయండి. ఏ విధంగా అంటే ఈయన దిగజారుడు రాజకీయాలకి ఈరోజు శ్రీకారం చుట్టాడు. ఈరోజు వాలంటీర్ల గురించి అంటున్నాడు కదా, పెన్షన్లు ఎలా ఇవ్వచ్చో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోతే కాస్త చెప్తామండి. రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాలు మొత్తం 15,500 ఉన్నాయండి. 15,500 ఉన్నాయి. పింఛన్ లబ్ధిదారులు 64 లక్షల మంది. ఒక్కో సచివాలయం పరిధిలో సరాసరి 427 మంది లబ్ధిదారులు ఉంటారు. 11 మంది ఉద్యోగులు ఉంటారు. ఒక్కొక్కరు 38 మందికి ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఇది కేవలం 1 గంటలో జరిగే పని. దీన్ని కావాలనే రాజకీయాలు పొలమడానికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయి ఈరోజు ఇది ఆపేస్తే ముసలి వాళ్ళందరూ ఏదో మారిపోతారేమో ఈ విధంగా అని చెప్పి వాళ్ళకి పెన్షన్లు రాకపోతే నాకు ఓట్లు వేస్తారేమో అనుకుంటున్నాడు. తాన్ని పూడ్చుకునే దానికి తానే గోద్దవ్వుకుంటున్నాడు. ఇది ప్రజలందరూ చూస్తున్నారు. ఇంకొక వర్షన్ ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు గత వారం రోజులు 10-15 రోజులుగా కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వారి కాంట్రాక్టర్లకు ఇచ్చాడు. ఈరోజు పెన్షన్ ఇచ్చేదానికి డబ్బులు లేదంటా ఉన్నారు. ఒకటి అంటే చూడండి, ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారిపోయాడు. తన కాంట్రాక్టర్లకేమో బిల్లులు ఇస్తూ ఉన్నాడు, పేదవాడికేమో పెన్షన్ ఇవ్వటం లేదు. అంటే పేదవాడు ఎదగకూడదనే దురుద్దేశంతో, పేదవాడిని ఇంకా అణిచివేయాలనే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఆపేశారు. చూడండి ఎంత వక్రబుద్ధి చూపిస్తున్నాడో. పెత్తందారులైన తన కాంట్రాక్టర్లకు, తన చుట్టూ ఉండే రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లకు మాత్రం వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నాడు. పెన్షన్ ఇచ్చేదానికి డబ్బులు లేదా? 65 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేదానికి లేదంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ కాంట్రాక్టర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అతను ఎవరో మేఘా కృష్ణారెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడు ఆలోచించండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దిగజారిపోయినాడు. పేదలకు మాత్రం డబ్బులు ఇవ్వటంలా, పెత్తందారులకు మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయలు బిల్లులు ఇస్తూ ఉన్నాడంటే ఇతన్ని పేదవాళ్ళని ఏ విధంగా పక్కకు నెట్టేస్తున్నాడు. ఇతనవన్నీ మాటలు, గాలి మాటలు. పేదలు ఎదగడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు, అందుకని పేదలను అణిచివేస్తున్నాడు ఈ దగాకోరు జగన్మోహన్ రెడ్డి అని మేము భావిస్తూ ఉన్నాం. సాక్షి పేపర్లో 5 రోజుల కిందటే పెన్షన్ల జాప్యం జరుగుతుందని వార్త రాయించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఆపించారని చెప్పడానికి మీరు ఎట్లా చూస్తున్నారు దాన్ని? అంటే సాక్షి వీళ్ళదే కదా, అసాక్షి. దాంట్లో వీళ్ళు ఏంటంటే అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు అన్న పరిస్థితి వీళ్ళది. ఆ విధంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళు అంత దిగజారిపోయి ఈరోజు కావాలని ఒక టార్గెటెడ్గా పెన్షన్లు ఇవ్వకుండా, పేదలకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటూ ఉన్నారు. ఇంకొకటి అడిగితే రాష్ట్రం దగ్గర ఖజానాలో డబ్బులు లేదంటారు. అయ్యా, రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోతే కొన్ని వేల కోట్ల రూపాయలు మీ కాంట్రాక్టర్లకు ఎలా బిల్లులు చెల్లించావు? మళ్ళీ నువ్వు నెలాఖరు వచ్చింది అందువల్ల ఆఫీసులు ఏమీ లేవు అని చెప్పి 4,000 కోట్లు ఆర్బీఐకి పెట్టాను రావాలంటూ ఉన్నావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పేదల పైన ఆ కాంట్రాక్టర్లకు ఏదో ఆపేసి పేదవాళ్ళకి ఇచ్చుండొచ్చు కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఇతను ఎన్నికల్లో లాభం పొందడం కోసం వాళ్ళ కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చి అది క్విట్ ప్రోక్రోకి దిగజారిపోయాడు. ఏ విధంగా అంటే ఈరోజు కాంట్రాక్టర్లకు అందరికీ 13,000 కోట్లు, 15,000 కోట్లు, 20,000 కోట్లు ఇచ్చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రేపు ఎలక్షన్లో వాళ్ళని ఖర్చు పెట్టమని చెప్పేదానికి జగన్మోహన్ రెడ్డి డబ్బులు నేను మీకు బిల్లులు ఇచ్చేసాను కదా, మీరు ఎలక్షన్లో ఖర్చు పెట్టండి అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళకి బిల్లులు ఇస్తున్నాడు. పేదవాళ్ళకి రావాల్సిన పెన్షన్ ఇవ్వటం లేదు. ఎందుకంటే పేదవాళ్ళు ఇన్ని ఓట్లేరు కదా, దీనికి ఇన్ని ఓడించడానికి పేదలంతా సంసిద్ధంగా ఉన్నారు.
ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మనల్ని మోసం చేశాడు. 3000 పెన్షన్ ఇస్తా అన్నాడు, ఈరోజు 2250 అన్నాడు, ఆ తర్వాత 250 అన్నాడు, ఆ తర్వాత 240 అన్నాడు. ఈ విధంగా మనకి ఎంతో బాకీ పడ్డాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అందుకని మనం ఇతన్ని ఓడియాలని రాష్ట్రంలో ఉండే వృద్ధులంతా సంసిద్ధంగా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? ఇప్పుడు వీళ్ళ పేదలకు ఇవ్వకుండా పెత్తందారులకి తన కోసం ఖర్చు పెట్టే వాళ్ళకి మాత్రమే బిల్లు ఇస్తూ పేదల్ని దగా చేశాడు, మోసం చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఈయన ఈ రోజు ఆపచ్చేమో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగిందంటే, రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జగన్మోహన్ రెడ్డి 2 నెలల పెన్షన్ మీకు ఆపుతాడేమో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 పెన్షన్ చేసి ఆ 4000 పెన్షన్ని ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత మాది అని చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్. ఈ జగన్మోహన్ రెడ్డి కమిట్మెంట్ ఏంటంటే దోచియాడా ఎవరికి పెడతాడు? వాళ్ళ పార్టీ పెత్తందారులకు పెడతాడు. అది ఈయనది. సామాజిక పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేయడానికి ఏ రకంగా చూడొచ్చు అంటారు? విచ్చలవిడితనం, నన్ను ఎవడడుగుతాడు అనే అహంకారం పెరిగిపోయినప్పుడు ఈ విధంగా చేస్తారు. ప్రత్యర్థులపైన తోసి రాజకీయ లబ్ధి చేసుకోవాలన్నప్పుడు మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. రాజకీయ లబ్ధి కోసం మాత్రమే. అతనికి నిజంగా పేదవాళ్ళపైన ఎలాంటి అభిమానం, ప్రేమ లేదు. పేదవాళ్ళని దగా చేసి దోచుకున్న వ్యక్తి ఎవరన్నా బహుశా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారంటే అది మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నారు. వాలంటీర్లు కాకుండా ప్రత్యామ్నాయ వ్యవస్థ మీద ఆధారపడకుండా కేవలం చంద్రబాబు నాయుడు చెప్పడం వల్ల, కంప్లైంట్ చేయడం వల్లే పెన్షన్లు అయిపోయాయని చెప్పడానికి ఇది ఒకటి. ఈ రోజు మీరు చెప్తూ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేశారు అని చెప్పి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమనంటే ఎలక్షన్ కమిషన్ క్లారిటీగా ఈ విధంగా పెన్షన్లు ఆపొద్దు ఈ విధంగా అని చెప్తూ ఉంటే వీళ్ళు వైసీపీ నాయకులు ఏమని చెప్తూ ఉన్నారంటే తెలుగుదేశం ఆపిచ్చింది అని వక్రీకరించి చెప్తూ ఉన్నారు. అది మీరు చూడండి అని ఈ రోజే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి ఎంతకు దిగజారిపోయాడు చూడండి. తాను ఓడిపోతున్నానని గ్రహించి ఈరోజు ప్రత్యర్థులపైన దోస్తూ ఉన్నాడు. రేపు అదే జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతూ ఉంది.